హలో. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాను. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ యూజ్ అవుతుంది కాబట్టి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ప్రివ్యూస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. తమలపాకులు మనం చాలా విధాలుగా యూజ్ చేస్తుంటాం. మెయిన్ మనం పూజలప్పుడు, లేదంటే కొంచెం ఇంట్లో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, లేదంటే మెడికల్‌గా అలా అయితే మనం యూజ్ చేస్తుంటాం కదా! ఇప్పుడైతే నేనైతే హెయిర్ కోసం చెప్పాలని అనుకుంటున్నాను. చాలా మందికైతే తెలీదు. తమలపాకు హెయిర్‌కి యూజ్ అవుతుందని చాలా మందికైతే తెలీదు కదా! సో, ఇప్పుడైతే నేను దానికోసం చెప్పాలనుకుంటున్నాను. పక్కన నా ఫోటోస్ ఎందుకు యాడ్ చేశానంటే, లాంగ్ హెయిర్‌తో ఉన్న ఫోటోస్ చూసారు కదా మీరు. నా హెయిర్ అయితే అలా ఉండేదండి. ప్రెజెంట్ అయితే నేను హాఫ్ హెయిర్ అమ్మవారికైతే ఇచ్చేసాను విజయవాడ టెంపుల్‌లో. సో, మళ్ళీ నా లాంగ్ హెయిర్ నాకు కావాలి అంటే ఇలాంటి రెమెడీస్ అయితే ఫాలో అయిపోవాలి కదా! సో, త్వరగా హెయిర్ గ్రోత్ ఉండాలి. తర్వాత మనకి మెయిన్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. సో, అది కంట్రోల్ అవ్వాలంటే ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, నేను ఎలాగో యూజ్ చేస్తాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. తమలపాకులు చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్‌కి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, సి, బి2, బి1 ఇవన్నీ ఉన్నాయన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్‌గా బాగా పనిచేస్తుంది. మన హెయిర్ ఫాల్ అయినప్పుడు, తర్వాత డాండ్రఫ్ అది ఉంటుంది కదా! అదైతే చాలా బాగా మనకి రిమూవ్ చేస్తుందన్నమాట. యాంటీ డాండ్రఫ్‌కి అయితే తమలపాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ కోసం అయితే నేను కొన్ని తమలపాకులు అయితే తీసుకున్నాను. ఒక 10, 15 అలా తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లో తమలపాకులతో పాటు ఒక 6 అలా మందారం ఆకులు కూడా తీసుకున్నాను. ఎందుకంటే అవి కొంచెం జిగురుగా ఉంటుంది కదా! మనకి హెయిర్ కూడా స్మూత్‌గా ఉంటుంది. సో, మందారాకులు, తర్వాత తమలపాకులు, కొంచెం ఒక స్పూన్ మెంతులు కూడా తీసుకున్నానన్నమాట. అంతే అండి. ఇంకేమీ అవసరం లేదు. మెయిన్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. తర్వాత హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది కంటిన్యూగా మీరు కనుక ఒక 1 మంత్ యూజ్ చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది కంపల్సరీ. చాలా మంచి వీడియో అండి. తెలియకపోతే కనుక ఒకసారి ఇది మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది కంపల్సరీ. సో, ఇవన్నీ ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని చూస్తున్నారు కదా! మందారం జిగురు ఆకులు కట్ చేస్తుంటే మెయిన్ ఆ జిగురు కోసమే నేను కొంచెం ఒక 6 ఆకుల వరకు తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక చిన్న కడాయి అయితే తీసుకొని అందులో అయితే వేసేసుకున్నాను అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ అండి. మనం నార్మల్‌గా ఇంట్లో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. అమ్మ వాళ్ళు ఎప్పుడు ఆడించి ఇస్తారు. కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా! అవి ఆడించి ఫ్రెష్‌గా ఆయిల్ అయితే ఎప్పుడు పంపిస్తూ ఉంటారనమాట. ఆయిల్‌తోనే నేను ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను. కలర్ అది వైట్‌గానే ఉందండి. సన్‌లైట్ ఎక్కువ పడడం వల్ల మీకు ఆ కలర్‌లో కనిపిస్తుంది అంతే. ఇలా కొంచెం ఆయిల్ కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆ గ్రీన్ కలర్ అంతా ఆకులు అంతా బ్లాక్‌గా అయిపోతుంది. అప్పటి వరకు మనం మరిగించుకోవాలి. నాకు తెలిసి ఒక 10 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుందండి. తమలపాకులు ఆయిల్ రూపంలోనే కాకుండా ప్యాక్‌లో కూడా వేసుకోవచ్చు. కొన్ని ఆకులు తీసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా అందులో కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ కావచ్చు, లేదంటే ఘీ కావచ్చు, కొంచెం యాడ్ చేసుకొని మనం హెయిర్‌కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే అది కూడా చాలా మంచి కండిషనర్‌గాను, తర్వాత హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంటుంది షైనీగా. హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! బాగా మరుగుతుందండి ఆయిల్ అయితే. చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. ఈ విధంగా బాగా బ్లాకిష్‌గా వచ్చేసేలాగా వరకు మనం మరిగించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! మొత్తం ఆకులు, మెంతులు కూడా బ్లాక్‌గా అయిపోయాయి. ఆయిల్ కూడా గ్రీన్ కలర్‌లోకి వచ్చేసింది. చేంజ్ అయింది కలర్ కూడా. ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాటిల్‌లో వేసుకుంటే సరిపోతుంది. చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకోవచ్చు మనం.
నేనైతే ఒక 1 మంత్ అలా వచ్చేలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఒక 1 మంత్ వచ్చేలా ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా ఒక 1 ఆర్ 2 మంత్స్ యూజ్ చేస్తేనే కదా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో, మీకు నచ్చితే కనుక మీరు వెంటనే ట్రై చేయొచ్చు. తమలపాకులో చక్కగా ఎంత యూజ్ ఉంటుందని ఎవరికీ తెలియకపోవచ్చు మ్యాక్సిమం. మీరు డౌట్స్ ఉంటే కనుక గూగుల్‌లో అది సెర్చ్ చేసి చూడొచ్చు. యూజెస్ ఏంటి హెయిర్‌కి అని చెప్పేసి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే వడకట్టుకొని ఒక బాటిల్‌లో అయితే వేసేసుకోవాలి. చక్కగా మనం ఆయిల్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇందులో కొంచెం ఈ క్యాప్సూల్ ఉంటాయి కదా, ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 2 అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విటమిన్ కూడా హెయిర్కి కానీ ఫేస్కి కానీ చాలా మంచిది కదా. సో హెయిర్కి చాలా వరకు మనకి కొంచెం హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అయితే హెల్ప్ చేస్తుందని చెప్పి అది కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇందులో. అంటే కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఫస్ట్ గిన్నెలోకి అయితే తీసుకున్నాను. కొంచెం కూల్ అయిన తర్వాత బాటిల్లో అయితే వేసుకుందామని. నా లాంగ్ హెయిర్ కాస్త ఇప్పుడు షార్ట్ అయిపోయింది కాబట్టి నాది కొంచెం హెయిర్ గ్రోత్ అది ఫాస్ట్గానే ఉంటుందండి. అంటే మా ఫ్యామిలీస్లో లేడీస్కి అందరికీ లాంగ్ హెయిర్ అనమాట. నాకు లాంగ్ హెయిర్ అలవాటైపోయి ఇప్పుడు షార్ట్ హెయిర్లో చూసుకుంటుంటే ఏదోలా అనిపిస్తుంది. సో కొంచెం ఇలాంటి హోమ్ రెమెడీస్ యూస్ చేస్తూ ఉంటే ఒక 3-4 మంత్స్లో నార్మల్గా కొంచెం హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా వేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని ఇది ఒక వీడియో చేసి అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా హెయిర్ గ్రోత్కి ఇంకొకటి ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి. తమలపాకులు ఇలా హెయిర్కి కూడా యూజ్ అవుతాయని చాలామందికి తెలియదు కదా. సో ఈసారి తమలపాకులు ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్గా పాడేయకుండా ఈ విధంగా అయితే చేసుకొని చూసుకోండి. తమలపాకు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ కూడా అంత బాగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. గోరువెచ్చగా ఉందని నేను చూస్తున్నాను అనమాట. మన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తలకు అప్లై చేసుకొని తర్వాత మార్నింగ్ లేదంటే ఒక 2 hours తర్వాత అలా హెయిర్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే అప్లై చేసేసుకుంటున్నాను ఆయిల్. నా హెయిర్ మరీ షార్ట్ అయిపోయింది కదా, నాకు ఏదోలా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది అనమాట. మోకాళ్ళ వరకు ఉండే హెయిర్ కాస్త ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అనమాట. మీకు కనుక వీడియో నచ్చి ఉంటే, మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.